శ్రీమతే రామానుజాయ నమః. చిదచిత్ పరతత్వానాం తత్వయాథాత్మ్యవేదినే రామానుజాయ మునయే నమో మమ గరీయసే. భగవద్ రామానుజులు శరణాగతి గద్యని పూర్తి చేసి ద్వయమంత్ర సారముగా శరణాగతి తత్వాన్ని నిరూపించి రంగనాథుని సన్నిధిలో సమస్త ప్రపన్న జన పక్షముగా తాను శరణాగతి చేసి దానినే తిరిగి శ్రీరంగ గద్య, వైకుంఠ గద్యలుగా సంక్షేపముగా శిష్య శిక్ష కోసం అనుగ్రహిస్తున్నారు. ఈ శ్రీరంగ గద్యకు 2 వ్యాఖ్యానములున్నవి. పెరియవాచ్యాన్ పిళ్ళై అనేటువంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి మణిప్రవాళ వ్యాఖ్యానము, శ్రీమద్ వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి రహస్య రక్ష వ్యాఖ్యానము. ఈ రహస్య రక్ష వ్యాఖ్యానమునందు వేదాంత దేశికులు శ్రీరంగ గద్యను మితగద్యగా వ్యవహరించారు. శరణాగతి గద్యను పృథుగద్యగాను బృహద్గద్యగాను అభివర్ణన చేసి దాని సంగ్రహముగా దీనిని శ్రీరంగ గద్యను మితగద్య అని శిష్య శిక్షణ కోసం భగవద్ రామానుజులు దీనిని మరల ప్రత్యేక గద్యగా అనుగ్రహించారని విషయాన్ని మనకి తన వ్యాఖ్యాన ఆరంభంలో వివరిస్తున్నారు. శ్రీమల్ లక్ష్మణమునినా శిష్య హితైకాగ్రచేతసా కథితం మితగద్యం అమితసారం వ్యక్తం వ్యాఖ్యాతి వెంకటేశ కవి అని. ఇందులో 7 చూర్ణికలు ఉన్నాయి. ద్వయము యొక్క ఉత్తర భాగమైనటువంటి శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి వాక్యాన్ని ప్రథమ చూర్ణికతోనూ, ద్వయము యొక్క పూర్వార్థమైనటువంటి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనేటువంటి ఉపాయ భాగాన్ని ద్వితీయ చూర్ణికతోనూ భగవద్ రామానుజులు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఉపేయమైనటువంటి దాన్ని ముందుగా గ్రహించి శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి ఉత్తరఖండాన్ని, ద్వయము యొక్క 2వ వాక్యార్థాన్ని ముందు ప్రథమ చూర్ణికగా అనుగ్రహిస్తున్నారు. అంటే ఉపేయాంశాన్ని మొదలు గ్రహించి దాన్ని పొందటానికి కావలసినటువంటి ఉపాయముగా భగవత్ చరణారవింద శరణాగతిని మనకి ద్వితీయ చూర్ణికగా అనుగ్రహిస్తున్నారు. 3వ చూర్ణికలో శరణాగతికి అవసరమైనటువంటి మహావిశ్వాసాది రూపమైన అంగకలాపమునంతా అభివర్ణన చేస్తున్నారు. దాని తరువాత ఇతిహాసము నుండి 2 శ్లోకములను ప్రమాణముగా సందర్శింపచేస్తున్నారు. దాని తరువాత ప్రపన్నుడు ప్రపత్తి స్వరూపాన్ని పరిపూర్ణంగా గ్రహించలేకపోయినా ప్రపత్తి యొక్క వైభవాన్ని తెలుసుకొని అనుష్ఠించటానికి అనుగుణమైనటువంటి చూర్ణికని అనుగ్రహిస్తున్నారు. దాని తరువాత భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి నారాయణ శబ్ద అర్థమైనటువంటి సకల కళ్యాణ గుణములను, భగవంతుని యొక్క ఉభయ లింగత్వాన్ని, ఉభయ విభూతిత్వాన్ని 14 సంబోధనలతో శరణ్యాకార విశేషమైనటువంటి స్వరూపాన్ని అభివర్ణన చేశారు. దాని తర్వాత నమోస్తుతే అని చిట్ట చివరకు ప్రకృత ఉపాయమైనటువంటి శరణాగతిని, భరన్యాసాన్ని, ఆ ఫలాన్ని ప్రార్థించటాన్ని ఈ గద్య యందు నిగమన చేస్తున్నారు. ఈ విధముగా శ్రీరంగ గద్య యందు 7 వాక్యములతో భగవద్ రామానుజులు శరణాగతి గద్య యొక్క సారాన్ని మనకి అందిస్తున్నారు. స్వాధీన త్రివిధ చేతనా చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేష దోషా సంస్పృష్టం స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య
ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్య కామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్య సంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగశాయినం అస్మత్స్వామినం ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మస్వభావో అహం తదేకానుభవః తదేక ప్రియః పరిపూర్ణం భగవంతం విశదతమేన అనుభవేన నిరంతరమనుభూయ తదనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారితాశేషావస్తోచితాశేష శేషతైకరతి రూప నిత్యకింకరో భవానీ అని మొదట చీరుడికతో భగవద్ రామానుజులు ద్వయమంత్రము యొక్క ఉత్తరార్థమైనటువంటి శ్రీమతే నారాయణాయ నమః అనే భాగము యొక్క అర్థాన్ని అభివర్ణన చేస్తున్నారు. ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని అభివర్ణన చేస్తున్నారు. భగవంతుడు ఉభయలింగం, ఉభయ విభూతి నాయకః. భగవంతునికి రెండు రకములైనటువంటి గుణములున్నాయి. ఒకటి అఖిలహేయ ప్రత్యేకత్వము, రెండవది కళ్యాణ గుణాకరత్వము. దీన్ని ఉభయలింగములు అంటారు. భగవత్ శబ్ద వాచ్యములైనటువంటి సమస్తములైనటువంటి గుణగణము భగవంతుని యందు ఉన్నది. ఉభయ విభూతులకు భగవంతుడే నాయకుడు అని చెప్తూ ఆ ఉభయ విభూతుల యందు ఉన్నటువంటి విభాగములను మనకి ఇక్కడ దర్శింపచేస్తున్నారు. ఉభయ విభూతులు తన యొక్క అధీనములో ఉన్నవి. భగవంతునికి నిత్య విభూతి, లీలా విభూతి అని రెండు లోకములు సృష్టించబడ్డాయి. నిత్య విభూతి అంటే పరమపదం, శుద్ధ సత్వమయమైనటువంటిది. అక్కడ ఆది నుంచి నిత్యులుగా ఉన్నటువంటి చేతనులు కొంతకాలం ఈ సంసారంలో ఉండి భగవద్ అనుగ్రహం వలన ఈ కర్మబంధాన్ని వదిలి పరమపదాన్ని చేరినటువంటి ముక్తులు అనబడేటువంటి జీవులు, నిత్యులు ముక్తులు పరమపదనందు నివసిస్తూ ఉంటారు. అటువంటి చేతనులందరూ కూడా భగవంతునికి అధీనమైనటువంటి వారే, స్వరూపకృతముగాను స్వభావకృతముగాను. అలాగే చేతనులు బద్ధులు, ముక్తులు, నిత్యులు అని మూడు విధములు. బద్ధులు ఈ లీలా విభూతి యందు ప్రకృతి మండలమునందు జన్మించినటువంటి వారు, స్వకర్మానుగుణముగా అనేక జన్మలను ఎత్తుతూ ఆ పరంపరలో మునిగి తేలుతున్నటువంటి వారు. నిత్యులు ముక్తులు పరమపదవాసులు. ఈ మూడు రకములైనటువంటి చేతనులు కూడా భగవంతుని యొక్క అధీనమునందు ఉన్నటువంటి వారు. అలాగే అచేతనము కూడా మూడు విధములుగా ఉన్నది. అచేతనము అంటే శుద్ధసత్వమైనటువంటి ప్రకృతి పరమపదమునందు ఉండేటువంటిది. రెండవది లీలా విభూతి యందు ఉండేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, కాలము. ఈ విధముగా మూడు రకాలుగా ఉన్నటువంటి అచేతనము స్వరూపతః స్వభావతః భగవంతుని యొక్క అధీనములో ఉన్నటువంటిది. కనుక చేతనమునకు అచేతనమునకు పరస్పర వైలక్షణ్యం ఉన్నది. అచేతనము స్వరూపతః వికారి, చేతనుడు స్వభావతః వికారి. అచేతనమైనటువంటి ప్రకృతి యందు గుణత్రయాత్మకమైనటువంటి ప్రకృతి యందు వాటి యొక్క సత్వరజస్తమో గుణముల యొక్క విప్లవము వలన దాని యొక్క రూపమునందు పరిణామం ఏర్పడుతుంది, మార్పు ఏర్పడుతుంది. అలాగే నిత్య ముక్త బద్ధులుగా ఉన్నటువంటి చేతనుల యందు స్వభావకృతమైనటువంటి పరిణామం ఉంటుందిట. బద్ధజీవుల యందు సంకోచ వికాస రూపమైనటువంటి పరిణామం ఉంటుంది. నిత్య ముక్తుల యందు పారతంత్ర్యం అనేటువంటి ధర్మం ఉంటుంది. భగవంతునికి ముక్తుల నుండి నిత్యుల నుండి ఈ పారతంత్ర్య గుణము వలన వేరుపాటు కలదు. భగవంతుడు వేరు, నిత్యులు ముక్తులు వేరు. పరమపదాన్ని చేరినా కూడా ముక్త పురుషులు అథవా పరమపదమునందే అవతరించినా కూడా నిత్య పురుషులు భగవంతునికి నిరంతరము పరతంత్రులే. కనుక ఈ పారతంత్ర్యం అనేటువంటి గుణం భగవంతుని యందు లేదు. అలాగే ఈ ప్రకృతి మండలంలో అవతరించినటువంటి చేతనులైనటువంటి బద్ధులు వారి జ్ఞానమునందు సంకోచము వికాసము కలగటం అనేటువంటి స్వభావం ఉన్నది. ఇటువంటిది భగవంతునికి లేదు. కనుక త్రివిధములైనటువంటి చేతనముల నుండి
త్రివిధములైనటువంటి అచేతనముల నుండి వాటి వాటి పరస్పర భేదము సిద్ధమైన దానికంటే భిన్నముగా ఉన్నటువంటి భగవంతుని యందు ఈ చేతనాచేతనాత్మక సంఘాతమంతా స్వాధీనమై ఉంటుంది అని చేతనాచేతన సంఘాతమునకు నియంతగా భగవంతుని తెలియచేస్తోంది ఈ వాక్యము. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం అని. రెండవది క్లేశకర్మాద్యనంత దోషా సంస్పృష్టం. క్లేశము కర్మలు ఇత్యాది అనంతములైనటువంటి చేతనగత అచేతనగత దోషములు లేనటువంటి వాడు. చేతనముల యందు క్లేశములు అనేటువంటి దోషములున్నాయి. క్లేశములు అంటే అవిద్య, అస్మిత, అభినివేశము, రాగము, ద్వేషము అని ఈ 5 పంచక్లేశములు అనబడతాయి. అవిద్య అనేటువంటిది అజ్ఞానము, అస్మిత అనేటువంటిది అహంకారము, అభినివేశ అనేటువంటిది పేరాశ, రాగం అనేటువంటిది ప్రవృత్తి కారణము, ద్వేషము అనేటువంటిది నివృత్తి కారణము. ఈ విధమైనటువంటివన్నీ దోషములు అని పంచక్లేశములుగా పాతంజల సూత్రమునందు అవిద్య, అస్మిత, అభినివేశ, రాగద్వేషాః పంచక్లేశాః అని చెప్పబడింది. ఇటువంటి దోషములు భగవంతుని యందు లేవు. అదే విధముగా స్వాభావికమైనటువంటి అనవధికమైనటువంటి జ్ఞానాది షడ్గుణములు భగవంతుని యందు ఉన్నాయి. ఈ విధమైనటువంటి షడ్గుణములను భగవత్ శబ్దము చేత నిర్వచింపబడేటువంటి గుణములను వివరిస్తూ ఇంకా కూడా 12 గుణములు భగవంతుని యందు వివరింపబడ్డాయి. సౌశీల్య, వాత్సల్య, మార్దవ, ఆర్జవ, సౌహార్ద, సామ్య, కారుణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య అని భగవద్ రామానుజులు భగవంతుని యొక్క గుణగణాలని అభివర్ణన చేసి ఆయన యొక్క దివ్య చరణారవిందముల యందు శరణాగతిని చేయబోతూ శరణాగతుని యొక్క స్వరూపాన్ని అభివర్ణన చేస్తూ నిత్య కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నారు. భగవంతుడు పరబ్రహ్మ అని చెప్పబడతాడు. అంటే జగద్వ్యాపారమంతా చేసేటువంటి సృష్టి స్థితి సంహారములు చేయగలిగినటువంటి యతో వా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని చెప్పబడినటువంటి తత్వాన్ని తెలియజేసేటువంటి పరబ్రహ్మ శబ్దము ఈ స్వామి యందు వివరింపబడింది. అంటే భగవంతుని యందు పరత్వము అనేటువంటి గుణము ప్రకాశించినటువంటి సందర్భం ఇది. రెండవది పరాత్పరుడైనటువంటి భగవంతుడు మనకి సులభుడు కూడా, ఆశ్రితులైనటువంటి వాళ్ళకి సులభుడు కూడా అని చెప్పటం కోసం ఆ భగవంతుడు చేతనుల కంటే విలక్షణుడైనటువంటి వాడు అని చెప్పటం కోసం పురుషోత్తమం అని శ్రీరంగశాయినం అస్మత్ స్వామినం అనేటువంటి ఈ పదాలతో తెలియచేస్తున్నారు భగవద్ రామానుజులు. భగవంతుని యొక్క పరత్వ ధర్మాన్ని ప్రతిపాదించి అటువంటి పరత్వ గుణ విశిష్టుడైనటువంటి భగవంతుడు శ్రీరంగశాయి మనకి కన్నులకి ఎదురుగుండా కనపడేటట్లుగా అర్చామూర్తిగా అవతరించినటువంటి వాడు. అదేవిధంగా అస్మత్ స్వామినం అని ఇతను మనకు స్వామి అంటే మన పూర్వులందరూ మన ఆచార్యులందరూ ప్రీతితో సేవించినటువంటి భగవంత్ రూపము అని పర వ్యూహ విభవ అర్చ అంతర్యామి రూపములుగా ఉన్నటువంటి భగవంతుని యొక్క తత్వాన్నంతటినీ ఇక్కడ వివరించారు భగవద్ రామానుజులు. పరిపూర్ణం భగవంతం అనేటువంటి పదంతో భగవంతుడు పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఏ ఏ రూపంలో ఉన్నాడో ఆయా రూపాలన్నిటినీ కలిసి సంస్మరణ చేసుకొని పరరూపంగాను వ్యూహ రూపంగాను విభవ రూపంగాను అర్చారూపంగాను అంతర్యామి రూపంగాను భగవంతుని ఎరిగి అంటే భగవంతుని యొక్క సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కలిగి భగవంతం విశదతమేన అనుభవేన నిరంతరమనుభూయ విశదతమైనటువంటి అనుభవం చేత నిరంతరము అనుభవించి అంటున్నారు. అంటే భగవంతుని యొక్క అనుభవం కలగటానికి భగవత్ ప్రాప్తి లభించటానికి కారణభూతమైనటువంటివి పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అని శరణాగతి గద్యయందు భగవద్ రామానుజులు వివరించారు. ఆ భగవద్ అనుభవము వలన లభించినటువంటి నిరవధికము నిరతిశయము అయినటువంటి ప్రీతి, ఆ ప్రీతి వలన అశేష అవస్థలయందు తన యొక్క ప్రపన్న ముక్తావస్థలయందు భగవంతుని యొక్క పరవ్యూహ విభవ అర్చ అంతర్యామి రూపమైనటువంటి సమస్త అవస్థలయందు అశేషావస్థోచిత ఉచిత ఈ అవస్థలకన్నిటికీ తగినటువంటి
అశేష శేషతైక రతి రూప నిత్యకింకరః, సమస్తములైనటువంటి శేషభావయుక్తములైనటువంటి క్రియాకలాపములను కైంకర్యములను నిత్య కైంకర్యమును చేసేటువంటి వానిగా భవాని. అంటే భగవంతునికి చేసేటువంటి కైంకర్యము ప్రీతితో చేయబడినది, భగవంతుని యొక్క అనుభవము వలన కలిగినటువంటిది, పరభక్తి పరజ్ఞాన పరమభక్తుల వలన కలిగినటువంటిది, అలాగే నిరంతరము కోరుకోబడేటువంటిది. నిత్య కైంకర్యము అన్నారు దీన్ని. అంటే యావదాత్మభావిగా ఉన్నటువంటి కైంకర్యము. ఈ ఆత్మ ఎంతకాలము ఉంటుందో అంతకాలము భగవంతుని కైంకర్యము చేయవలెను అనేటువంటి కోరికతో భగవంతుని ప్రార్థించటాన్నే శరణాగతి అంటారు. అంటే ద్వయమునందలి ఉత్తరార్థము శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పబడేటువంటిది ఈ ప్రథమ చూర్ణిక వలన వివరింపబడింది. ఇక పైన ద్వయము యొక్క పూర్వార్థమైనటువంటి ఉపాయ భాగము రెండవ చూర్ణిక ద్వారా అభివర్ణన చేస్తున్నారు భగవద్ రామానుజులు. స్వాత్మ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావ అనుసంధానపూర్వక భగవదనవధికాతిశయ స్వామ్యాది అఖిల గుణ గణ అనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్తోచిత అశేష శేషతైకరతి రూప నిత్య కైంకర్య ప్రాప్త్యుపాయభూత భక్తి తదుపాయ సమ్యజ్ఞాన తదుపాయ సమీచీన క్రియా తదనుగుణ సాత్వికత ఆస్తిక్యాది సమస్తాత్మగుణ విహీనః దురుత్తర అనంత తద్విపర్యయ జ్ఞాన క్రియా అనుగుణ అనాది పాపవాసన మహార్ణవాంతర్నిమగ్నః తిలతైలవత్ దారువన్నివత్ దుర్వివేచ త్రిగుణ క్షణ క్షరణ స్వభావ అచేతన ప్రకృతి వ్యాప్తి రూప దురత్యయ భగవన్మాయా తిరోహిత స్వప్రకాశః అనాది అవిద్యా సంచిత అనంత అశక్య విశ్రంసన కర్మపాశ ప్రగ్రథితః అనాది అనాగత అనంతకాల సమీక్షయాపి అదృష్ట సంతారోపాయః నిఖిల జంతుజాత శరణ్యా శ్రీమన్ నారాయణ తవ చరణారవిందయుగళం శరణమహం ప్రపద్యే అని ఈ ద్వితీయ చూర్ణిక చేత భగవద్ రామానుజులు ద్వయమంత్రమునందలి పూర్వార్థాన్ని ఉపాయ భాగాన్ని వివరిస్తున్నారు సంక్షేపముగా. ఇందు స్వాత్మ నిత్య నియామ్య, భగవంతుని చేత నిత్యము నియమింపబడేటువంటి వాడు, నిత్య దాస్యైక రసాత్మ స్వభావ అనుసంధాన పూర్వక, తనకి భగవంతుని యొక్క నిత్యదాస్యమునందు ఉన్నటువంటి ఆనందాన్ని నిరంతరము అనుసంధానం చేసుకుంటూ అనవధికమైన అతిశయితమైన ప్రీతి చేత సర్వావస్థలయందు చేసేటువంటి అశేష శేషతైక రతి అని చెప్పబడేటువంటి నిత్య కైంకర్యానికి కారణభూతమైనటువంటి భక్తి, దానికి కారణభూతమైనటువంటి జ్ఞానము, దానికి కారణభూతమైనటువంటి క్రియ కర్మం, దీనికి ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన క్రియలకి కారణభూతమైనటువంటి సాత్వికత ఆస్తిక్యము అనేటువంటి ఆత్మగుణములు, ఇవన్నీ తనకి లేకపోయినా కానీ దురుత్తర అనంత తద్విపర్యయ జ్ఞాన క్రియానుగుణ అనాది పాపవాసన మహార్ణవాంతర్నిమగ్నః, ఏ విధముగాను సమాధానము చెప్పడానికి వీల్లేనటువంటి విపరీత జ్ఞానం, ఏ విధంగానూ తీరనటువంటి విపరీత జ్ఞానము, అది తాను చేసినటువంటి పూర్వజన్మకృతమైన కర్మల చేత, వాటి పాపవాసన చేత అనుసరింపబడుతూ ఉన్నటువంటిది. అటువంటి పాపవాసన సముద్రమునందు మునిగి తేలుతున్నటువంటి తనను అనాది అవిద్యా సంచిత అనంతాశక్య విశ్రంసన కర్మపాశ ప్రగ్రథితః, అనాది కాలంగా బీజాంకుర న్యాయేన కర్మచేత అజ్ఞానము కలిగిందా, అజ్ఞానము చేత కర్మ ప్రవృత్తమవుతోందా అనే విషయం కూడా గ్రహించటానికి వీలు లేనంత కాలముగా అనంతమైనటువంటి కర్మపాశము చేత బంధింపబడి చేస్తున్నటువంటి కర్మలు
వాటి ఫలాన్ని అనుభవించడానికి జన్మించటము, తిరిగి కర్మలు చేస్తూ కర్మఫల అనుభవ సమయంలోనే కర్మాంతరములను చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మాంతరాలని పొందుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి చేతనుడు అనాగత అనంతకాల సమీక్షయాపి అదృష్ట సంతారోపాయ. ఎంతకాలానికి తనకి ఈ జన్మ పరంపర నుంచి దాటేటువంటి అవకాశం కలుగుతుంది అనేది కూడా తెలియకుండా అదృష్ట సంతారోపాయ, సంతారోపాయాన్ని చూడనంతటి వాడై ఎంతకాలం గడిచినా తనకి ఏ విధమైనటువంటి సంతరణ మార్గం తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి తాను భగవంతుడే ఉపేయమని తెలిసి భగవంతుని పొందటానికి భగవంతునే ఉపాయముగా స్వీకరిస్తూ అతని యొక్క కారుణ్యాది గుణములను అభివర్ణన చేసుకుంటూ నిఖిల జంతుజాత శరణ్య, సమస్త ప్రాణులకు శరణ్యభూతుడైనటువంటి వాడు, రక్షణ కల్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణ, శ్రీమంతుడైనటువంటి లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు. తవ చరణారవిందయుగళం శరణమహం ప్రపద్యే. స్వామి, నీ యొక్క చరణారవిందములయందు నేను శరణ పొందుతున్నాను, నిన్ను నేను ఉపాయముగా స్వీకరిస్తున్నాను అని ద్వయము యొక్క పూర్వార్థాన్ని ఇక్కడ భగవద్ రామానుజులు శ్రీరంగ గద్యేయందలి ద్వితీయ చూర్ణికతో మనకి అనుగ్రహిస్తున్నారు. తరువాత శరణాగతి చేయటానికి యోగ్యత చాలనటువంటి జీవునికి కూడా శరణాగతి వైభవాన్ని తెలియజేసే విధంగా తృతీయ చూర్ణికని అనుగ్రహిస్తున్నారు. ఏవం అవస్థితస్యాపి అర్థిత్వమాత్రేణ పరమకారుణికో భగవాన్ స్వానుభవ ప్రీత్యుపనీత ఐకాంతిక ఆత్యంతిక నిత్యకైంకర్యైక రతిరూప నిత్యదాస్యం దాస్యతీతి మహావిశ్వాసపూర్వకం భగవంతం నిత్యకింకరతాం ప్రార్థయే.